British Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ కళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కనిపిస్తుంది, ఇంకో టైప్ ఆఫ్ బాధ కనిపిస్తుంది. ఎందుకంటారు? అంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కొన్ని ఉంటాయి కదా. లైక్ ఆల్మోస్ట్ 7 years నుంచి నేను ఇప్పుడు నాకు 2 పిల్లలు మామూలుగా. బట్ సెకండ్ సన్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి చిన్నోడు, వాడు కడుపులో 2 months ఉన్నప్పుడు 2 స్టార్ట్ అయినాయి. ఒకటి వాడు కడుపులో 2 months న్యూస్ వచ్చింది, అండ్ ఇంకోటి ఈ సినిమా స్టార్ట్ అయింది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. రోటీ కపడా రొమాన్స్, లైక్ ఆల్మోస్ట్ 2016 ఎండింగ్ అనుకుంటా. ఆ టైంలో స్టార్ట్ అయింది. సో అంతగానం ప్రేమించిన ఫిలిం ఫైనల్గా జనాల ముందుకు వచ్చింది. బట్ చాలా 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 అంటే చాలా బాధలు అంటాం కదా, సో అన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ సినిమా కోసం. ఓకే. సో ఆ బేబీ ఈ బేబీ రెండు ఒకటే కదా నాకు. సో కళ్ళ ముందు మనకు చాలా ప్రేమించి చాలా బిల్డ్ చేసింది ఒకటి కూలిపోతుంది అనుకుంటున్నాను. ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది? సో రైట్ నో ఐఎమ్ సీయింగ్ దట్. ఓకే. యా, అంత బాధపడ్డారు అండ్ మీ యొక్క బాధను కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అవును. అండ్ దానికంటే ముందు మన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రీమియర్స్ అనేది వేసారు, అందరి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా వచ్చాయి. మీరు అంత కాన్ఫిడెంట్గా కేసీపీడీ అనే వర్డ్ కూడా యూజ్ చేసి చెప్తున్నప్పుడే అరే ఏదో సంథింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అయింది. కానీ ఫైనల్గా చూసుకుంటే 22nd మూవీ రాలేదు. ఏంటిది? సో అదే అన్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు సినిమా తీయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది, సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా ఇప్పుడు నేను 22nd కాదండి, నేను 22nd కాదు, ఒక 2 months బ్యాక్ ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఎందుకు చెప్తా మీకు. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, ఇప్పుడు ఒక సినిమా తీసాం, డెబ్యూ డైరెక్టర్ నేను, అందరు డెబ్యూడెంట్ అంటే కొత్త యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. సో ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈటీవీ విన్ లాంటి వాళ్ళు, మీకు తెలుసు కదా, చాలా చూజీ ఉంటారు కంటెంట్ విషయంలో. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ కంటెంట్. ఏది పడితే అది తీసుకోరు. 2 months బ్యాకే నా సినిమా కొనేసారు, రోటీ కపడా రొమాన్స్ అనేది. ఆల్మోస్ట్ షో చేసినాం, ఒక 14-15 members చూసారు సినిమా. కంటెంట్ సూపర్ అనిపించింది వాళ్ళకి. 2 months బ్యాక్ కొనేసారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకుంటాం, లైక్ ఈ సినిమా బడ్జెట్ 3 crores. 3 crores వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫెచ్ అయిపోయింది మాకు, డీసెంట్ అమౌంట్ అనేది కొనేసారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే 50% సేఫ్. ఓకే, ఏమవ్వాలి? హ్యాపీగా ఉండాలి. ఓకే, ఆ రోజు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ రోజు ఒక 2 days తర్వాత షో వేసినాం సినిమా. ఏది డిస్ట్రిబ్యూటర్ సంథింగ్, ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా చూస్తానంటే షో వేసినుండే, ఆయన సినిమా చూసిండు, ఇమ్మీడియట్గా 5 minutes వెళ్ళి లాక్ చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇక మిగతా 50% కూడా ఆయన డీల్ సెట్ చేసుకున్నాడు, సినిమా కొన్నాడు, అయిపోయింది. 2 months బ్యాకే నేను చెప్పింది అంత జరిగింది. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలా, బాధపడాలా? ఫుల్ హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఎవరు చేయలేని పని మనం చేసినాం. ఇప్పుడు మీరు చూస్తుంటే 100 సినిమాలు వస్తే ఎవడన్నా అడగండి మీ బిజినెస్ అయిందా అని, ఎవడన్నా చెప్తాడో ఇది బిజినెస్ అవ్వలేదు, 100% రిస్క్లో రిలీజ్ చేస్తున్నామని. ఇఫ్ యూ గో ఫర్ కమిటీ కురాల్ ఆల్సో దే హావ్ నాట్ సోల్డ్ ఎనీథింగ్. మొత్తం రిలీజ్ తర్వాతనే అన్నం వేసారు వాళ్ళు, అంటే 100% రిస్క్లో రిలీజ్ చేసారు వాళ్ళు. కాబట్టి దేర్ ఇస్ ఏ ప్రొడ్యూసర్ ఒక గట్ ఫీలింగ్ ఉండే. నిహారిక కొందెల గారు చాలా 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 అగ్రెసివ్గా వెళ్ళిపోయారు ఆ డెసిషన్. నాకు అనిపించింది ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి లైఫ్లో అని. ఇప్పుడు ఏమైంది, ఇంత అమ్మినాక అంత అయిపోయాక రిలీజ్ డేట్ అనుకుంటారు, అది October 4th అన్నారు. October 4th అయిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం థియేటర్స్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం మనం అనుకున్న వైడర్ రిలీజ్ దొరకట్లేదని చెప్పి ఒక ఇష్యూ వచ్చిండే. సార్ ఫస్ట్ టైమే కదా, సరే చూద్దాం, మంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమన్నారు, వాళ్ళే డేట్, అదే మన ఒక కాంపౌండ్ ఉంది కదా ఎస్విసి, మన శిరీష్ అన్న వాళ్ళది, రాజు గారు వాళ్ళది, అంతా మాట్లాడుకొని వాళ్ళు ఒక October 25th అనుకున్నారు డేట్. October 25th అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 week ముందు మళ్ళీ వచ్చి మెయిన్ సెంటర్స్ దొరకట్లేదు. లైక్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒకటి ఉంటుంది కదా, ఒక మెయిన్ సెంటర్స్లో ఉండాలి, ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు యూ వాంట్ థియేటర్స్ కదా. మల్టీప్లెక్స్లలో కాకుండా కొంచెం ఒక 2 మెయిన్ సెంటర్ అన్న దొరకాలి భయ్య, అది దొరకట్లేదు, కొంచెం చూడండి అని. ఆ రోజు ఫుల్ బాధపడ్డాం మేము, చాలా ఎమోషనల్గా బాధపడి చెప్పాం ఇది కాదు అని. వాడు అయినా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి, మేము మంచి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మంచి సినిమా మనది, మెయిన్ సెంటర్స్లో ఉంటే జనాలు వచ్చి చూస్తారు అన్నప్పుడు సరే అది ఓకే అన్నాం. 25th పోయింది, October 25th అది పోయి ఇప్పుడు November 22nd. సో October 25th November 22nd ఎంత టైం ఉంది చెప్పండి మీరు? దాదాపు ఒక 1 month ఉంది కదా. సో 1 monthలో ఇంత జరుగుతుంది, మన సినిమా ఉందని తెలుసు. నేనేమంటానంటే మిగతా సినిమా రావచ్చు, బికాజ్ యూ హ్యావ్ ఎ నెట్వర్క్, మీకు థియేటర్స్ ఉన్నాయి,
కాపాడుకోవాలి, దానికి రెంట్లు ఉంటాయి, చాలా ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళ దాన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ తప్పేం ఉండదు. నేను మాట్లాడేది ఏంటంటే ఏదో ఒకటి చేసి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అసలు మీ ఇప్పుడు నా సినిమాలోనే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సిట్యుయేషన్. మీ సినిమా చూసుంటే మీకు అర్థమైందంటే మా సినిమా మూలం కూడా అదే సిట్యుయేషన్స్ అనేది. సో నేనేమంటానంటే ఇప్పుడు October 25th నుంచి November 22nd దేర్ ఇస్ అ 1 month ఆఫ్ టైం. దీంట్లో మేము అంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము, అంతా ప్లాన్ చేసినాము, ప్రమోషన్స్ బికాస్ దిస్ చిన్న సినిమా కదా, సడన్ గా వచ్చేసి ప్రమోట్ అవ్వమంటే అవ్వదు కదా సినిమా. ఒక 20-25 days నుంచి స్లో బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో అన్ని లిక్విడ్స్ ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్ల ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసినాం. ఈవెన్ 19th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 19th or 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినాం. అంటే 1 week ముందే చేసేసినాం. ఎందుకంటే కొంచెం సర్క్యులేషన్స్కి వెళ్ళాలి మన సినిమా అని చెప్పి. ఏదైనా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 3 days చేస్తారు. మేమైతే 1 week ముందు చేసినాం. ఓకే, ఎందుకంటే చిన్న సినిమా మనం, ఎందుకంటే 22nd వేరే సినిమాలు ఉన్నాయి కదా, మెకానిక్ రాకీ కావచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి కదా. సో వాళ్ళ స్పేస్కి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే బెటర్, మనం ముందే చేసుకుందాము. 3-4 days ముందు వాళ్ళది ఎట్లా నడుస్తుంటుంది కాబట్టి మనం ముందే చేసుకుని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ 20th రోజు మీరు అన్నొచ్చు, మీడియాకి షో చేసినాం మేము 20th రోజు. అది ఎందుకు వేసినాం అంటే అదే 22nd రోజు రిలీజ్ కాబట్టి 20th మేము ప్లాన్ చేసినాం, ఆల్రెడీ డబ్బులు కట్టేసినాం, అంతా అయిపోయింది. అంటే మీకు 20th వరకు కూడా మీకు ఉన్నింది, అంటే 22nd రిలీజ్ అని మీ మైండ్లో కానీ అందరికీ అట్లే ఉన్నింది? మాకు 20th రోజు మధ్యాహ్నం తెలిసింది. ఓకే, 20th రోజు మధ్యాహ్నం, ఈవినింగ్ షో ఉంది ఆల్రెడీ, ఈవినింగ్ షో ఉంది ఏది ప్రెస్ వాళ్ళకి. 20th రోజు మధ్యాహ్నం చెప్పి పుష్ చేయమని మీకు గొంతు దించుకొని అరిచినాం. ఎవరు పుష్ చేశారు? అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి, మీకు థియేటర్స్ దొరకట్లే అన్నారు, మీకు థియేటర్స్ ఇవ్వలేమన్నారు. ఇంకా అది పేర్లు చెప్పడం అంటే తెలుసు కదా మీకు, ఎవరు ఉంటారు, 4 ఉంటారు. ఆ థియేటర్స్ అని వాళ్ళే కదా చేసేది. వాళ్ళ పాపం వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారు. బట్ సడన్గా ఒక సినిమా, ఇప్పుడు అశోక్ గల్లా గారి సినిమా, లైక్ అది 14th రోజు రిలీజ్ ఉండే, అది కాస్త 22nd పుష్ అయింది. సో ఏమైందంటే అది కూడా వచ్చి అక్కడికే పడ్డది పాపం. ఎవరు SVC వాళ్ళు, మన రాజు గారు, శిరీష్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది సినిమా. సో మాకు 2 days ముందు వరకు మా మెయిన్ సెంటర్ దేవి. ఏది మాకు 19th రోజు కూడా మాది దేవియే, 20th రోజు దేవి లేదు. అర్థమైంది కదా మీకు, ఎవరైనా మెయిన్ సెంటర్ ఉండాలా, ఎందుకంటే అక్కడ నుంచే టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది మామూలుగా, సినిమాలో వస్తుంది అక్కడే ఉంటారు. సో దేవి లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 20th మార్నింగ్ మీరు చూస్తే పేపర్ యాడ్స్ చూడండి, 18th రోజు దేవి ఉంటుంది. ఓకే, మీరు చూడండి పేపర్ యాడ్స్, దేవి, కుక్కటిపల్లి సెంటర్స్. ఇప్పుడు ఏమైంది, ఆ దేవి అక్కడికి పోవాల్సి వచ్చింది, అశోక్ గల్లా గారికి అక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమన్నాం, సరే పోతే పోయింది, నో ప్రాబ్లం, 40 centers రిలీజ్ చేసుకుందామండి, నో ప్రాబ్లం అని అన్నాం. డిస్ట్రిబ్యూటర్కి ఏంటి అదే ప్రాబ్లం చెప్తున్నా, మా సినిమా అమ్ముడు పోయి మా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, నాకు మెయిన్ సెంటర్ లేకపోతే నేను రిలీజ్ చేయలేని అంటాడు. అయితే డబ్బులు ఇచ్చి మీరు ఓన్ రిలీజ్ అయినా చేసుకోండి, లేదా చెప్పిన డేట్ అయినా పెట్టండి. మరి ఏ డేట్కి ఇచ్చారు? 28th ఇచ్చారు. మేము గొంతు దించుకుని నడుస్తాం బ్రదర్, 22nd కాదు 23rd కన్నా పోదాం, అట్లీస్ట్ 40 centers రిలీజ్ చేయండి. మెయిన్ సెంటర్ కాదు, సండే రోజు అన్న వస్తుంది, మండే అన్న వస్తుంది, లేదా నెక్స్ట్ వీక్ అన్న వస్తుంది. మనం అట్లా వద్దు. ఇప్పుడు ఈ డేట్ని కానీ మీరు పోస్ట్పోన్ చేస్తే జనాలకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే మనం ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ప్రమోషనల్ కంటెంట్ కూడా అయిపోయింది మనకు సంబంధించింది. దిస్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. ఈ 22వ తారీఖు రిలీజ్ కావట్లేదు, ఇది 28వ తారీఖు రిలీజ్ అవుతుంది చెప్పడానికే మనం చచ్చిపోవాల్సి వస్తుంది. సో మన దగ్గర డబ్బులు కూడా లేవు, మీకు అర్థమవుతుందా అన్న. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గొంతు సెట్ అవ్వలేదు. గొంతు ఇచ్చుకొని FNCC కింద అరిచాను నేను. సార్ హ్యూజ్ ట్రబుల్, ఎందుకంటే దిస్ ఈజ్ మై బేబీ, మా బేబీ కిల్ అవ్వబోతుందనే దాంట్లో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న పోతాం కదా, ఆ రోజు గొంతు దించుకొని మాట్లాడాం. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమనలేదా? ఏంటంటే 22nd నుంచి 28th పోతుందంటే వాళ్ళకు బిజినెస్ అయిపోయింది, ఇంకా చాలు, ఇంకేముందులే అని అట్లా అని సైలెంట్ అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏం చేశారు? దీనికి ఒక విషయం మాట్లాడాలంటే, స్టార్టింగ్ నుంచి దేర్ ఇస్ అ బెక్కం వేణుగోపాల్ అనే క్యాండిడేట్ ఉన్నారు కదండి. ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, యూ షుడ్ ఒక స్టేజ్ వస్తుంది, సేఫ్ నడవదు, అప్పుడు డేర్ చేయాలి. లైఫ్లో డోర్ కొడుతుంది ఒకటేసారి, డేర్ చేయరా అని. ఆ డేర్ చేసేది ఆ టైంలో నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు అనుకోండి, పర్మనెంట్గా నువ్వు క్లోజ్ డోర్లో కూర్చోవాలా, క్లోజ్ రూమ్లో. అంటే ఆ టైంలో డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు అనమాట. ఆయన ఏంటంటే వద్దు, మేము సేఫ్ ఉన్నాము, డబ్బులు కూడా వచ్చేసినాయి మనకి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇప్పుడు కాదని ఓన్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇప్పుడు 250 centers పెడితే నేను ఆ రోజు మాట్లాడింది అంటే, మీ సినిమా వచ్చింది కూడా తెలియనప్పుడు 250 centers సినిమా పెడితే ఓడొస్తాడని అడిగా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎవరికి ఇప్పుడు కూడా. నిన్న 250 centers రిలీజ్ అయింది, బట్ నో బడీ నోస్ ఈ సినిమా రిలీజ్ అయిందని, బికాస్ దెర్ ఈజ్ నో ప్రమోషనల్ కంటెంట్ ఆల్సో. మీరు చూస్తే మీరు థియేటర్ పెట్టే స్టాండ్ కూడా ఉండదు, ఎందుకంటే బికాస్ ఓల్డ్ రిలీజ్ డేట్తో స్టాండీస్ అన్నీ ఉన్నాయి కదా.
20 సెకండ్ అని చెప్పేసి అందరి మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయింది. చాలా మంది థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనకొక వచ్చేసారు. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, వేరే జీవన్ మీకు బుక్ పై షోలో చూస్తే 2-3 బూతులు కూడా తిట్టేసారు, సినిమానే లేదు రాని. సో నేనేమంటానంటే ఆ బెక్కం వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడున్న రిస్క్ ఫ్యాక్టర్, ఇప్పుడున్న ఇంత మంచి సినిమా జనాల ముందు పోకపోవడానికి రీజన్ అంటే పోతుంది అంటే తెలియదు. ఐ హోప్ ఈరోజు ఈవినింగ్ నుంచి నాకు మెల్లగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవుద్దని అనుకుంటున్నా, అది అవుతుంది. బట్ అంటే 99% రిస్కే ఈ సినిమా. అక్కడ స్టేలో పెట్టేసారు ఈ సినిమా. ఓకే, ఇప్పుడు 22 నుంచి 28కి వెళ్ళిన తర్వాత మరి ఈ మధ్యలో ఉన్న 6 days అయినా కానీ ప్రమోషన్ ఎందుకు చేసుకోలేకపోయారు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 22కి అయిపోయినాయి వాళ్ళ డబ్బులు అయిపోయి ఇంకేం లేవు అన్నట్టు మనీ లేవు, ఇట్లా లేపేసిరిగా. దెర్ ఈస్ నో మనీ ఎట్ ఆల్. 8 lakhs ఉన్నాయి అంతే వాళ్ళ దగ్గర. 8 lakhs మిగిలినాయి, అది కూడా 22nd కోసం మిగిలించుకున్నారు వాళ్ళు. 21st 22nd ఖర్చు పెడదామని. సో 20th రోజు ఏదైతే డెసిషన్లో ఆ 8 లక్షలు మిగిలినాయి. ఆ 8 లక్షలతో ఏం చేద్దాం చెప్పండి? ఆ 8 lakhs ఏం చేయగలం చెప్పండి? ఇక్కడ ఇప్పుడు బోల్డ్గా మాట్లాడాలంటే ఇక్కడ రివ్యూ రాయాలంటే కూడా డబ్బులు ఇవ్వాలా? అవునా? తెలియదా సార్ మీకు? అదేంటంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు చెప్తే ఇంకా సార్ చాలా మంది తెలుసు సార్. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర ఎందుకు రాదు రివ్యూ చెప్పండి? స్ట్రైట్ అడుగుతున్నాను క్వశ్చన్. రివ్యూస్ గురించి వచ్చింది కదా, రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. నేను మూవీ చూసా. మూవీ చూసిన తర్వాత ఒక యూత్ఫుల్కి అంటే యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలాంటి పాయింట్స్ అయితే అంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో అలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కూడా మొత్తం చేశారు. ఈవెన్ కొన్ని రివ్యూస్ చదివినప్పుడు కూడా అంతా పాజిటివ్గా ఇచ్చారు. కానీ రేటింగ్ దగ్గర అయితే మాత్రం సో 5కి అవుట్ ఆఫ్ 5కి 3 2.75 ఇచ్చినా కానీ ఫెల్ వెరీ హ్యాపీ. కానీ 2.25 కానీ 1.5 కానీ ఇట్లా ఇస్తున్నారు, ఎందుకు అనుకోవచ్చు? యాక్చువల్లీ అంటే మీరు చూసిన దానిలో కానీ నాకు అన్ని రివ్యూస్ 2.75 వచ్చినాయి. అన్ని మ్యాక్సిమం 90% 2.75, 3.25 వచ్చింది. ఓన్లీ టూ సైడ్స్. ఒకరు తెలుగు 360 2.25 ఇచ్చారు. ఓకే, అండ్ ఇంకోటి సినీ జోష్ 2.5 ఇచ్చారు. వాళ్ళు సినిమా మీరు చూస్తే కింద చదవండి. సినీ జోష్ అంటే ఏదో రాసిండు సంథింగ్, ఏదో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమో రాసిండు. ఇప్పుడు 2.25 రేటింగ్ మీరు చదివారు అనుకోండి తెలుగు 360, దేర్ ఇస్ అ నాట్ సింగిల్ లైక్ నెగటివ్ థింగ్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్, సో నువ్వు ఎట్టిచ్చినావు రా 2.25 అయితే కింద తిట్టు అట్లీస్ట్ నచ్చలేదని. డైరెక్టర్ గారు ఏం బీకలేకపోయిండు, ఆర్టిస్టుల దగ్గర రాబట్టుకోలేకపోయిండు, ఎమోషన్స్ అనేది కన్వే అవ్వలేదు. సో రాయండి, మేబీ మరి చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మళ్ళీ మేబీ మన మాట్లాడినాక ఉంచుతారో లేదో తీస్తారో తెలియదు కదా. సో నేను అన్నా వాట్ ఈస్ దిస్ మాఫియా బ్రదర్, ఎన్ని రోజులు ఇట్లా? సో మీరు అనుకుంటున్నారు మేము సినిమాలు తీయకపోతే మీరు లేరు, మీరు లేరు అంటున్నా నేను. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ అనేటోడు కూడా ఉగ్రంతో ప్రూవ్ చేసుకుని వచ్చిండు ముందుకి. నేను మళ్ళీ చెప్తున్నా, రాజమౌళి అనేటోడు ఆయన గ్రేట్ ఫిలిం మేకర్. రాజమౌళి గారు నా ఇన్స్పిరేషన్. ఆయన ఒక స్టూడెంట్ నెంబర్ 1తో ఇంత దూరం వచ్చిండు. అరే కళలు కంటున్నాం బ్రదర్, మేము ఇక్కడ మేము బిజినెస్ చేయట్లే. 7 years కష్టపడ్డా నేను. యూ గాట్ మై పాయింట్. 7 years నిద్రలేని రాత్రులు గడిపా. నాకు కొడుకులతో నేను స్పెండ్ చేయలే టైం, బట్ నీ సినిమా కోసం స్పెండ్ చేసిన. మీకు నథింగ్ అనిపించుండొచ్చు ఇదంతా. ఇప్పుడు ల్యాండింగ్ యాడ్లు ఇవ్వలేదు, ఆ యాడ్లు ఇవ్వలేదు. అరే ఏంది బ్రదర్, మీరు సినిమా రివ్యూ రాస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా? నేను ఇప్పుడు అడుగుతున్నా 2.25 మీరు చదవండి. మీరు ఇప్పుడు చదివి దాని తర్వాత దాంట్లో డైరెక్టర్ గారు ఇది చేయలేకపోయిండు, అది చేయలేకపోయిండు, సినిమా బాగాలేదు, ఎమోషన్స్ బాగాలేదు. బ్రదర్ 8 మంది కొత్త వాళ్ళతో నేను ఒక కొత్త డైరెక్టరు, దట్టు నారో మైండ్ థింకింగ్ బెక్కం వేణుగోపాల్. ఇది చేద్దామంటే చేయనియరు. ఓకే, నారో మైండెడ్ అంట. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, బోల్డ్ స్టేట్మెంట్. బికాస్ ఈ సినిమా ఇట్లా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఈజ్ ద మెయిన్ రీజన్. అంటే బెక్కం వేణుగోపాల్ గారు ఇంతకుముందు హుషారు అనే మూవీ చేశారు కదా, సేమ్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, యూత్ఫుల్ కి ఎంటర్టైన్ అయ్యేటట్టు కూడా. మరి అది సక్సెస్ అయింది. అదే అన్నాను. అది 6 years బ్యాక్, 5 years బ్యాక్. ఇప్పుడు మొత్తం మారిపోయింది. మీకు అర్థమవుతలే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ట్విట్టర్ అంటున్నారు, ఇప్పుడు వెబ్సైట్స్ అంటున్నారు, మీడియా అంటున్నారు. ఇట్లా సెక్షన్ ఆఫ్ దాంట్లో ఎవరు ఎక్కడ పోవాలన్నా కూడా మాఫియా తయారయ్యారు. సినిమా ముందు పోవాలంటే పోవట్లేదు సినిమా. అప్పుడు ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెంట్ ఎక్కడ ప్లే అయ్యేది? యూట్యూబ్లో ప్లే అయ్యేది. మీకు సీదా ఎక్కడ పోయేటోళ్ళు మీరు కంటెంట్ చూడడానికి? యూట్యూబ్కే పోయేటోళ్ళు. అంతే. ఇప్పుడు యూట్యూబ్ లేదు. యూట్యూబ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటాడు, స్నాప్చాట్ అంటాడు, ట్విట్టర్ అంటాడు. డివైడ్ అయిపోయారు బ్రదర్, ఆడియన్స్ డివైడ్ అయిపోయారు. సో షూర్ షాట్ వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే అందరిని కలుపుకొని పోవాలా. అంత సత్తా ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారి దగ్గర లేదు పాపం. ఓకే, బికాజ్ అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదు ఆయన.
మిడ్ రేంజ్ ఫిల్మ్ చేస్తూ కొంచెం బాగా కష్టపడే ప్రొడ్యూసరే. బట్ డబ్బులు అవన్నీ లేనప్పుడు ఏం చేస్తాం, నారో మైండెడ్ అంటే వేరేలా కాదు. డబ్బులు లేనప్పుడు ఎవడైనా చాలా సేఫ్ సైడ్ గురించి ఆలోచిస్తారు. ఆ సేఫ్ సైడ్ అనేది డ్యామేజ్ చేస్తుంది సినిమాకి. ఇప్పుడు నేను కూడా చాలా ఏమంటారు మీకు ఆన్సర్స్ మంచి రివ్యూస్ వచ్చినాయి నాకు. డైరెక్టర్ అనే ఫెయిల్యూర్ కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా, నా సినిమా కూడా ఫెయిల్ కాదు. ఇంకా ఈరోజు ఈవినింగ్తో నా దేశీ మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నా. ఇంతగానం చేసినా కూడా ఓ మంచి సినిమా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నిన్న ఒక 50 మంది 60 మంది టీవీలో చూస్తే ర్యాండమ్ విజిల్ కొడుతున్నారు. సినిమా ఫెయిల్యూర్ కాదు ఇది. సినిమా కూర్చుంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చా, బోల్డ్ స్టేట్మెంట్ అది. సినిమా చూసి వచ్చినోడు ఈ సినిమా పగిలిపోయింది అనకపోతే నేను అన్నా అది చేస్తా అన్న రిటైర్మెంట్ అనేది నేను ప్రకటిస్తాను. బట్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా ఐఎమ్ స్టికింగ్ టు మై వర్డ్. ఇప్పుడు సినిమా ఎవరు చూసి బాగాలేదనలే, రివ్యూ కూడా చూసినోడు బాగాలేదనలే. కొంతమంది ఉన్నారు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ 10 మంది మనం ఎవరు సాటిస్ఫై చేయలేం. బట్ సినిమా హిట్ అంటే ఎట్లా అంటారు, ఒక 60% పీపుల్ నచ్చిందంటే అది బ్లాక్ బస్టర్. రేషియో అదే. ఇప్పుడు 60% చూస్తే బ్లాక్ బస్టర్. నా సినిమా 90% పీపుల్కి ఆదరించారు. మీరు చూస్తే యుఫోరియా 2 షోలు క్రియేట్ చేసిన నేను. ఇప్పుడు కూడా దేవికి వెళ్ళండి, మీరు 10 మంది మధ్యలో కూర్చోండి, ఇట్లా చూడండి. మీరు ఎవరో కాదు కదా, తెలియని వాళ్ళు కాదు కదా, తిడతాడు, అమ్మ బుద్ధులు తిడతాడు నచ్చపోతే. ఈ అమ్మ అనవసరం డబ్బులు వేస్ట్ వచ్చినామని. కానీ వాళ్ళు నిన్న మేము ర్యాండమ్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాం, విజిల్ కొడుతున్నారు ఆ సినిమా. నైట్ సెకండ్ షో థర్స్డే. సో ఎంత ఎన్ని రోజులు ఆపుతారు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎన్ని రోజులు ఆపుతారు? మీరు అనుకుంటున్నారు ఇది మన ఇల్లు, ఇది మన సంసారమే. ఇది టాలీవుడ్ ఈజ్ అబౌట్ మై హోమ్, మీ హోమ్ కూడా అదే. నేనేమంటున్నానంటే మీరు నన్ను ఆపడం కాదు, నాలాంటి మేకర్స్ని ఆపడం కాదు, ఫీడింగ్ మీద బతకడం కాదు నేను అనేది. మీకు మీరే లాస్ చేసుకుంటున్నారు అంటున్నాను. మెయిన్గా ఈ విషయంలో ఇంకో విషయం అంటే ఇంకోటి కూడా మాట్లాడాలి. పక్క లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్కి కొంచెం పెద్ద పీట వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చే ఏ చిన్న కంటెంట్కి అయినా కానీ, అంటే చిన్న ఫిలిం అయినా కానీ, ఒక మంచి మిడ్ రేంజ్ ఫిలిం అయినా కానీ, ఒక ఎంటర్టైన్ మెయిన్గా మంచి ఫిలిం అయితే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా పెద్దలు ఇష్టపడట్లేదు. అవును, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ దానిలో జరిగింది కూడా అదే అనుకోవచ్చా? అవును, అదే అనుకోవచ్చు. నేను అదే అన్నా. సి ఇప్పుడు లవ్ టుడే నువ్వు ఎంత డేర్గా తీసుకొచ్చి రిలీజ్ చేస్తావు? సో దాంట్లో ఉన్నది ఏంటి, ఇప్పుడు దీంట్లో లేని ఏంటి చెప్పండి. లవ్ టుడే సినిమా పెట్టుకుందాం ఆడ, ఇప్పుడు నా రోటీ కప్ రొమాన్స్ సినిమా పెట్టుకుందాం. నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, ఇప్పుడు 2 సినిమాలు చూసుకుంటే నా అవుట్పుట్ చాలా బెటర్, నా అవుట్పుట్ చాలా బాగుంటుంది లవ్ టుడే కంటే. అంటే నేను ఏదో మజాక్లో రజాక్ చేయలే, నేను సినిమా చాలా స్ట్రాంగ్ ఇంటెన్షన్స్తో చేసిన సినిమా. సంథింగ్ ఏదో చెప్పాలి ఆడియన్స్కి, సంథింగ్ ఈ యంగ్ జనరేషన్కి ఏదో ఒకటి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తీసిన సినిమా. ఇప్పుడు నేను లవ్ టుడేకి అంత గ్రాండ్గా నువ్వు తీసుకొచ్చి సినిమా రిలీజ్ చేస్తావు. రోటీ కాప్టర్ రొమాన్స్ 3 నెలల నుంచి నలుగుతుందని తెలుసు కదా, మీరు ఎందుకు రిలీజ్ చేయరు అంటున్నా, మీరు ఎందుకు నిలబడరు అంటున్నా. అంటే పక్కల సినిమాకి ఏమో మీరు ప్రౌడ్గా నిలబడతారు. ఇప్పుడు ప్రేమలు అండి ఎగ్జాంపుల్ చెప్తా, ప్రేమలు తీసుకున్నారుగా మీ సినిమా, ప్రేమలకు ఉంది అంటే దీనికి లేని అంటే చెప్పండి అంటున్నా. ఇప్పుడు నేను అంటున్నా, నేను ఇప్పుడు రివ్యూస్ కూడా చూసారు కదా మీరు, మరి ఇలాంటి ఎంకరేజ్ ఎందుకు చేయరు అంటున్నా. మీరు ముందుకు ఎందుకు రారు బ్రదర్? మీరు ఎంతసేపు మలయాళం సినిమా అంటారు, తమిళ సినిమా అంటారు, కన్నడ సినిమా అంటారు. ఇప్పుడు అదొక సినిమా అండి, మొన్న ఆయన సినిమా వచ్చింది కదా ఆయన అండి, అదే మన కాంతార బగీరా, లేదు బగీరా కాదు, బగీరా కదా, కాంతార బ్రదర్ ఉంటారు కదా మన ఆయన, చార్లీ లేదు చార్లీ ట్రిపుల్ 7 ఉంది, చాప్టర్ 1 చాప్టర్ 2 అని 2 సినిమా వచ్చాయి కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. చార్లీ హీరోతో ఒక సినిమా వచ్చింది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. యాక్చువల్లీ సప్తసాగరాలు పార్ట్ 1 పార్ట్ బి అని అన్న. బ్రదర్ అట్లాంటి సినిమాలు తీసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. మీకు చూసే ఓపికనే లేదు. ఇలా ఏంటంటే నేను చెప్తా, ఇలా ఫండా వీళ్ళకి ఓపిక లేదు. ఇలా ఏంటంటే పక్కడ హిట్ అయిందంటే తీసుకొచ్చి రిలీజ్ చేసుకోవడం. అర్థమైందా? దాన్ని బిజినెస్ అంటారు. ఆర్ట్ ఫామ్ గురించి మాట్లాడకండి, ఇక మీరు బిజినెస్ అనే చెప్పండి. యూఆర్ డూయింగ్ జస్ట్ బిజినెస్. ఆర్ట్ని మీరు తీయట్లేదు బయటికి అంటున్నా, మీకు అంత టైమే లేదు. ఇప్పుడు ఇదే సినిమా రోటీ కప్ అని చెప్తా, ఇప్పుడు కన్నడలో హిట్ కొట్టింది అనుకోండి, తీసి వచ్చి రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఇదే తమిళనాడులో ఈ సినిమా తీసినాడు అనుకోండి, అక్కడ మంచి స్కోప్ ఇస్తారు చిన్న సినిమాలకి, పెద్ద పీట వేస్తారు అక్కడ చిన్న సినిమాలకి. అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. మెయిన్గా తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? సేమ్ వాళ్ళకి అవసరమే లేదంటున్నా. వాళ్ళు ఎంతసేపు ఈ రోజు నేను బతికేసిన, ఈ రోజు ఫీడింగ్ అయిపోయింది, ఫ్రైడే రోజు ఒక సినిమా పెట్టేసిన అయిపోయింది అంటే ఎన్ని రోజులు ఫీడింగ్ మీద బతుకుతారు అంటున్నా నేను. ఇప్పుడు చూస్తే మీరు వేల మీద లెక్క పెట్టచ్చు, మన దగ్గర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు. యూ గాట్ మై పాయింట్. వేల మీద లెక్క పెట్టచ్చు అండి. ఇప్పుడు మన సినిమాలో హీరోలు కాక దుల్కర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే సినిమా హీరోస్ కూడా లేరు మన దగ్గర. సో ఎన్ని రోజులు ఇట్లానే నడుస్తుంది అంటున్నా నేను టాలెంట్ లేకుండా లేను ఇక్కడ, టాలెంట్ లేకుండా వచ్చి కూర్చొని మాట్లాడట్లే, అవి ప్రూవ్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడద్దు అనుకున్నా ఎన్ని రోజులు అంటే, ఇప్పుడు విక్రమ్ అనేటోడు ఏంటో తెలియకుండా, విక్రమ్ అనేటోడు ఏం సినిమా తీయగలని తెలియకుండా నేను మాట్లాడిన అనుకోండి, గాలి మాటలు అంటారు. గాలి మీద మాట్లాడద్దు. నేను తీసినా, పెట్టినా, చేసినా, రివ్యూస్ వచ్చినాయి,
అన్నీ వచ్చినాయి, అందరూ మాట్లాడుకుంటున్నారు. 10 మంది థియేటర్కి వచ్చినా కూడా నవ్వుకుంటున్నారు, అరుస్తున్నారు, వెళ్తున్నారు. విక్రమ్ అంటే ప్రూవ్ చేసి ఉన్నాడు కాబట్టి అర్హత వచ్చిందని మాట్లాడుతున్నా, అర్హత లేకుండా మాట్లాడారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీరు ఏంటంటే అంత డేర్గా ఏ ఒక్క ఫిల్మ్ మేకర్ కూడా అనరు. ఏంటంటే కేసీపీడీ కానీ ఒక మీరు యూజ్ చేసిన వర్డ్ కానీ ఇట్లాంటివన్నీ ఒకటి డేరింగ్ స్టెప్ అన్నా ఉండాలి, లేకపోతే వీడికి ఎక్కువ అయిపోయిందిరా బాబు, చిప్ అనేది దొబ్బింది అనుకోవాలి, చిప్ ఎక్కువ అయిపోయింది, ఇలాంటి వర్డ్స్ అన్న యూజ్ చేసుకొని పబ్లిసిటీ స్టంట్ ఇట్లాంటి గోల్డెన్ అని కూడా వచ్చే ఉంటాయి అనుకోవాలి. అదే అనుకుంటారు మాక్సిమం, అదే అనుకుంటారు మాక్సిమం. చెప్పండి, సారీ. సో మెయిన్గా అంటే ఏ ధైర్యంతో మీరు ఎవరి మాటలు విని మెయిన్గా ఆ స్టేట్మెంట్ అనేది కూడా పాస్ చేశారనుకోవచ్చు? నేను అదే చెప్తున్నానండి. నేను ఇప్పుడు విక్రమ్ అనేటోడు కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాది అల్టిమేట్ ఒక సినిమా ఉంటుంది, ఫైనల్ ఒక సినిమా గోల్ ఉంటుంది నాది. అది తీస్తే నేను ఏం చేయగలను, అసలు విక్రమ్ అనేటోడు ఏంటనేది జనాలకు అనేది అసలు ఊహ అనేది మీకు ఊహ కూడా అంది మీకు సినిమా. అది చిరంజీవి గారు, చరణ్ గారి సినిమా. అది నా గోల్, అదే నా లైఫ్ అంబిషన్ ఏదైనా ఉందంటే ఆ సినిమా తీయాలనేది లైఫ్ అంబిషన్. అది కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి, 3 పార్ట్స్ అవి. సో ఆ కథ రాసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది మీకు అర్థం చేసుకోవాలా. రోటీ కప్ రొమాన్స్ కాదు నాది, నాది ఇది జస్ట్ చిన్న అడుగు, ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ అల్టిమేట్ స్టెప్. నేను అది చూసేస్తున్నా, వీళ్ళు తీసే సినిమాలకి నేను రాసే సినిమాకి నాకు తెలుసు నేను ఏం చేయగలను అనేది. సో ఆ ధైర్యమే నన్ను నడిపిస్తుంది ఇప్పటివరకు. ఈ 24 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ 24 yearsలో ఇండస్ట్రీలో ఇలా జరుగుతాయి, ఇలా ఉంటాయి అని తెలియకుండా మీకేముండదు. అన్నీ తెలుసు, అన్నీ ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుసు. మరి అంటే ఏ స్టెప్కి ఆ స్టెప్ ముందే ప్రిపేర్ అయి ఉండాలి కదా. అవును. మరి ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడ లోపించింది, మీరు అక్కడ మాట తుల్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నానండి, ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ కాదు. మళ్ళీ మీకు చెప్పాలంటే ఆయన 14 సినిమాలు చేసిండు, చాలా హిట్లు ఇచ్చిండు సినిమాకి. అంటే సక్సెస్ఫుల్గా మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారంటే బెక్కం వేణుగోపాల్. అందుకే కదండి ఆయనతో సినిమా మనం కష్టపడడం నష్టమో సరే ప్రాబ్లమ్స్ ఉండని తెలుసు. అంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనతో సినిమా తీయాలంటే, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నరాలు దిగిపోతాయి మీకు. అవునా? అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఫైనల్గా ఒక మన స్టాప్ ఉంటుంది కదా, ఫైనల్ డెస్టినేషన్ ఉంటాం కదా, ఒక పాయింట్ ఉంటుంది, అది మాత్రం ఫ్రూట్ఫుల్ ఉంటుంది. టాక్ అదే ఆయన దగ్గర. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? చాలా ఉంటాయి మేకింగ్ దగ్గర, కాంప్రమైజ్, అది ఇది బడ్జెట్, ఇది అది ఫ్రీడము, ప్రతి దానిలో అది చాలా ఉంటాయి. అంటే ఇన్ఫాక్ట్ ఆ క్రియేటివ్ పార్ట్లో కూడా ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటుంది, అంటే వాళ్ళ హస్తం అనేది ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగితే ఆయన స్టేట్మెంట్ చెప్తారు, ఇది నా సినిమా కాదు, ఇది విక్రమ్ సినిమానే అంటాడు. ఇంకా నేను ఏది ఆయన చెప్పింది వినలేదు, నేను నాకు నచ్చిందే చేసుకుంటూ పోయినాను. దానికోసం 3 ఫోన్లు కూడా పగలగొట్టినాను సినిమాని కాపాడుకోవడానికి. సో దిస్ ఈజ్ మై బేబీ. ఆయన చూసే సినిమా వేరు, అంటే ప్రాబ్లము ఆయనకి నాకు కాదు. ఆయన చూసేది ఒక ఏదైనా ఇద్దరి మధ్యలో ఒకటి ఉంటుంది, క్రియేటివ్ గ్యాప్ ఉంటుంది. నేను చూసే సినిమా ఒకటి ఉంటుంది, మీరు చూసే సినిమా ఒకటి ఉంటుంది. సో నేను చూసే సినిమా ఏంటంటే ఈ జనరేషన్ సినిమా నేను చూసేస్తున్నా. వాళ్ళు ఏంటంటే 20 years నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక టైప్లో ఆలోచిస్తారు. అర్థమేం కదండి. ప్రాబ్లం ఏంటంటే వేరేలాగా కాదు, వాళ్ళు ఒకలాగా తీసుకుంటారు నేను చెప్పే కథని, నేను చెప్పేది నాకు ఒకలాగా కనబడుతుంటుంది కథ. వాళ్ళంటే 28-25 years నుంచి ఉన్నారు కాబట్టి, అంటే ఓల్డ్ అని నేను ఒక కైండ్ ఆఫ్ ఒకటి ఉంటుంది ఫార్మాట్, ఆ ఫార్మాట్ బేస్లో ఉంటారు వాళ్ళు. నేను ఫార్మాట్కి క్రాస్లో ఉంటాను నేను, ఎందుకంటే నేను డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో. ఐ డోంట్ వాంట్ అంటే విక్రమ్ అనేటువంటి అందరిలో 100 మందిలో ఒక ఫిల్మ్ మేకర్ లాగా కాకుండా వాడికంటే ఒక బ్రాండ్ ఉంది, వాడు ఒక సినిమా చేయగలడు, కొంచెం డిఫరెంట్ హట్కే తీస్తాడు సినిమా అనే కాన్సెప్ట్తో వచ్చిన నేను. సో అట్లా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అన్నీ దిగమింగుకొని 7 years నుంచి శాలరీ లేకుండా కష్టపడి అప్పులు చేసుకుంటూ ఫ్యామిలీని కాపాడుకుంటూ సినిమాని కూడా కాపాడుకుంటూ ఇంత దూరం వచ్చా. బట్ నో వన్ నోస్ దట్. ఓన్లీ విక్రమ్ అనేటోడు ఒక డైలాగ్ కొట్టిండు, విక్రమ్ అనేటోడు ప్రీవియస్లో ఒక డైలాగ్ కొట్టిండు. అరే బ్రదర్, నేను ఆ డైలాగ్ కొట్టినది కూడా మొత్తం అన్నా చూడండి మీరు, అట్లీస్ట్ 10 seconds క్లిప్ పెట్టేసిండు వాడేవాడు. నేనేమన్నా మొత్తం చూడు, నా పెయిన్ కనబడుతుంది. నువ్వు మొత్తం చూడకుండా ఇప్పుడు నీ అమ్మ ఏం లైఫ్ రా, బాధ అనిపిస్తుందిరా అంటే ఒకటి, ఇప్పుడు నీ అమ్మనే పెట్టిరు, ఇదంతా తీసేసిరు అనుకోండి, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ అన్నాడు, నీ అమ్మ, అది బూత్ రిపీటెడ్ వేస్తావు. ఇవాడు నీ అమ్మ అంటాడు కానీ పక్కన నీ అమ్మ ఏం లైఫ్ రా, ఇది ఎన్ని రోజులు బాధలు, ఇది వినబడదు వాడికి. సో నేనేమంటున్నా అంటే ఇన్ని బాధలు, ఇంత కష్టాలు 7 years నుంచి ఇంత మోసి, నా బేబీ నాకు ప్రేమని కాదు నేను చెప్పేది, ఆ బేబీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎంత ప్రేమగా చూస్తున్నానో వాళ్ళంత ప్రేమగా రిసీవ్ చేసుకోరు. కానీ ఇలాంటి సినిమాకి ఎందుకు రాయి కష్టాలు అనేది క్వశ్చన్ నాకు. నేను పనికి మళ్ళీ సినిమా తీస్తే డన్, నేను పనికి మళ్ళీ సినిమా తీసిన కాబట్టి అనాథలాగా వదిలేసారు అనుకుందాం. అరే నేమో రివ్యూస్ వస్తే బాగున్నాయి, సినిమా చూస్తే బాగుంది,
మీడియా వాళ్ళ కోసం షో వేస్తే అది ఆల్మోస్ట్ మాస్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు చేసారు. మీరు చూసి ఉంటే మీకు తెలుసుగా ఆ రోజు ట్రిపుల్ విజిల్లు అది మీడియాలో కొట్టడం ఏంది బ్రదర్ విజిల్లు నాకు అర్థం కాలేదు, చిత్రంగా అనిపించింది నాకు. చూసేటప్పుడు మేము కూడా ఒక ప్రేక్షకుల్లానే చూస్తాం. ఎస్ దాన్ని చూస్తే కాబట్టి అంటే అలా చూస్తాం కాబట్టి జెన్యూన్గా మేము కూడా ప్రేక్షకులకు అదే చెప్పగలం. అందుకనే ఆ రోజు అంటే అంటే ఒక ఆడియన్స్ చేసేసిన నేను కొత్త వాళ్ళతో అంటే కిక్ వేరు కదా అమ్మా భలే ఉందిరా సినిమా. ఆ రోజు ఎనర్జీ మొత్తం పోయిందంటే ఒక దెబ్బకి ఎనర్జీ మళ్ళీ తీసుకున్నాను నేను ఆ రోజు. మళ్ళీ అదే నెక్స్ట్ రోజు 22nd మార్నింగ్ మన ప్రసాద్ ఐమాక్స్లో చేసినాం. ఆ సౌండ్కి జీబ్రా రివ్యూకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడడం స్టార్ట్ చేశారు. ఏం సినిమా రహిదాని ఆ వైబ్ క్రియేట్ చేసింది. ఇవాళ ఏంటి వైబ్ ఎందుకు మీకు కనబడదంటే 200 మంది కూర్చుంటే మీకు సౌండ్ రీసౌండ్ మొత్తం ఎక్కడికి వినబడుతుంది. కానీ అంత ఏమైంది 20 మంది 30 మంది ఎందుకంటే సినిమా రిలీజ్ తెలియదు ఎవరికి. ప్రమోషనల్ మార్కెటింగ్ ఫెయిల్యూర్ ఇదంతా. సో నాకు తెలిసి ఈవినింగ్ నుంచి మౌటాకు పోతుంది. మౌటాకు పోతే మెల్లమెల్లగా వస్తుందేమో అని హోప్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నా సినిమా ఎప్పుడు నాకు ద్రోహం చేయాలి ఇప్పటి వరకు. మీ మూవీ మీద మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఏంటంటే మీరు ఇంత డేరింగ్గా ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు. మీ మూవీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో అదే ముందు గనక మీరు అనుకున్న డేట్స్లో రిలీజ్ ఏంటంటే ఆ వచ్చే బిజినెస్ కానీ మీకు వచ్చే పబ్లిసిటీ వైజ్ కానీ అసలు విక్రమ్ అంటే ఏంటి అనేది తెలిసేది అందరికీ అంటున్నారు. కానీ ఇంత మాట్లాడేటప్పుడు తర్వాత మూవీ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇన్ని పేర్లు తీసి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారు, తర్వాత ఇంకొక మూవీ రానియడానికి కూడా అని కొంతమంది కూడా భయపడుతూ ఆగిపోతూ ఉంటారు కదా. మరి మీకు కూడా అలాంటి పొజిషన్ వస్తే ఒకటే అండి నేను ఒకటి మళ్ళీ అదొకటి చెప్తున్నా. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మళ్ళీ అదే చెప్తున్నా. ప్రాబ్లం అని చెప్తే అది వ్యతిరేకం అనుకున్నారు అనుకోండి అది మీకు వదిలేస్తాను. నేను ప్రాబ్లం చెప్తున్నా. ఇప్పుడు ఇంట్లో మదరు ఫాదరు కొడుకులు అందరూ ఉంటారు, కుటుంబం ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ తప్పు చేస్తున్నాను అనుకోండి, కొడుకు ఇప్పుడు వదిలి డాడీ నువ్వు చేసే తప్పు అంటే నన్ను క్వశ్చన్ చేస్తావా నువ్వు ఇంట్లోకించి దొబ్బై అని అంటే అది నీ వ్యక్తిత్వానికి వదిలేస్తా. ఓకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా వీళ్ళకి వ్యతిరేకం కాదు, మీరు చేసేది కరెక్టే. మీ థియేటర్స్కి మీ ఫీడింగ్ కావాలి. ఎందుకంటే నా విక్రమ్ అనేటోడు సంవత్సరం ఒక సినిమా తీస్తాడు. గాట్ ఇట్. నాకు తెలుసు మీ పాయింట్. నేను ఏమంటలేను, మిమ్మల్ని నెగిటివ్ మాట్లాడతలేను. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ నెగటివ్. నేనేమంటున్నా అంటే అది కాపాడుకోండి ఇది కూడా కాపాడాలంటున్నా. నాకు పని చేయండి. ఇప్పుడు ఇట్లా విక్రమ్ లాంటి ఒక సినిమా వస్తున్నప్పుడు ఈ టైంకి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి పర్ఫెక్ట్ డేట్ ఒకటి ఇవ్వండి. నేను అడిగేది అదొకటే. నాకు థియేటర్లు ఇస్తలేరు నీకు ఇది ఇస్తలేరు అని చెప్పట్లే. ఏ రోజు థియేటర్ ఇస్తారో పర్ఫెక్ట్ ఒక డేట్ చెప్పండి. 3 నెలల ముందు చెప్పండి, 3 months ముందు. దానికోసం నేను ఏం చేయాలో చెప్పండి. అర్థమే కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ప్రిపరేషన్ వస్తారు. సినిమా తీద్దాం అనుకోండి ముందే ప్రిపేర్ అయిపోతారు. ఓకే ఇది ఒక ఫార్మాట్ ఉంది, 3 నెలల ముందు ఇది చేయాలి, 3 నెలల ముందు మీడియాలో అందరూ సినిమా చూపించాలి, ఓకే 3 నెలల ముందు 2 కాలేజ్లకు ఎవరికో ఆడియన్స్కో ఒకటి ఇది వేయాలి, జనరల్ ఫీడ్బ్యాక్ అంటే ర్యాండమ్ మూలం కూర్చోబెట్టి ఇది చేయాలి. ఇట్లా రాసియండి. సినిమా తీయడానికి ఒక షెడ్యూల్ రాసుకుంటాం కదా. ఈ గోట్ మై పాయింట్. స్క్రిప్ట్ రాసేటప్పుడు రాసుకుంటాం క్యారెక్టర్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు రిలీజ్ కూడా నాకు ఒక షెడ్యూల్ ఇచ్చి నేను ఫాలో అయిపోతాను. నాకు అది అవ్వదు. నేనేం చెప్తున్నా అదే అంటున్నా. నేను అనేది మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్ మన ఇల్లు కూలిపోతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బొక్కలు పడుతున్నాయి మనకి ఇంటికి. ఏదో రోజు వచ్చి వరద కొట్టుకొని వెళ్ళిపోతుంది. నేనంటే రాకముందుకే పెట్టండి అంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను బ్రదర్, ఏమనుకోవద్దు. ఇప్పుడు మళ్ళీ బోల్డ్ స్టేట్మెంట్ కాదు ఇది, చాలా బాధతో చెప్తున్నా. ఇప్పుడు దిల్ రాజు గారు మొన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఏమన్నా దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం, మీకు తెలిసి ఉండొచ్చు కదా. వెళ్ళిన రోజులు దిల్ రాజు డ్రీమ్స్ అని ఒక వెబ్సైట్ పెడుతున్నాం. అక్కడ ఆ వెబ్సైట్ ఉద్దేశం ఏంటంటే కొత్త టాలెంట్ని వెలికి తీయాలి, కొత్త స్క్రిప్ట్స్ రావాలి, కొత్త మేకర్స్ రావాలి. మన కొత్త ఇప్పుడు అయిపోయింది ఈ తరం, ఇప్పుడు ఒకటి ఉంది, బట్ రేపు ఫ్యూచర్ కూడా మనం ముందే డిజైన్ చేయాలి అనేది గుడ్ థాట్. రియల్గా ఐ అప్రిషియేట్ దట్ థాట్. బట్ ద వే యు ఆర్ గోయింగ్ ఈజ్ రాంగ్. యు గాట్ మై పాయింట్. నాలాంటి కళలుగానే ఫిల్మ్ మేకర్స్ సినిమా తీయనేయండి. దానిలో 95 మంది చెత్త సినిమాలే తీస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా. కానీ వాడు నేర్చుకోనేయండి. ఆ 95 సినిమాలు తప్పులు చేస్తే నేర్చుకుంటాడు. 5 సినిమాలు విక్రమ్ లాంటి ఏదో కూడా వస్తాడు, 5 సినిమాలు చేస్తాడు. దాన్ని తీసుకొని ఎట్లా రిలీజ్ చేయాలి, మన సపోర్ట్తో ఎట్లా రిలీజ్ చేయాలి దాని మీద పెడితే విక్రమ్ అంటోడు నిలబడతాడు. రేపు విక్రమ్ అంటోడు మీ దగ్గరే సినిమా చేస్తారు. ఆ హీరోలు మళ్ళీ మీకే డేట్లు ఇస్తారు, మీరే వాళ్ళ డేట్లు తీసుకుంటారు. వాళ్ళతో మళ్ళీ ఒక తరం మొదలవుతుంది. నువ్వు సినిమా నా ఒరిజినల్ సినిమా చూడకుండా ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, ఆ 20 years బ్యాక్ సినిమాసే వస్తాయి బ్రదర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్కి ఎవరు చెప్పరు. ప్రశాంత్ నీల్కి ఇప్పుడు ఏమైనా చెప్పారనుకోండి పెద్ద ప్రొడ్యూసర్ ఇలాది అంటే కేజీఎఫ్ రాదు మీకు. అవును రాదు. అది డైరెక్టర్స్ ఒక క్రియేటివిటీని బట్టి బయటకు వస్తుంది. వెట్రిమారన్ గారు అంటే పెద్ద చూస్తారు. ఐ లైక్ హిమ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్. బట్ వెట్రిమారన్ దగ్గరికి వెళ్ళి ఇలాది 18లో ఎలిబెట్టి ఇలాది అంటే చేయలేరు అంటున్నా.
అనురాగ్ కశ్యప్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మీకు చెప్తున్న హేమీలు అందరూ ఏంటంటే మణిరత్నం గారు కావచ్చు ఫెయిల్యూర్స్. మీరు చూడండి మణిరత్నం గారు ఫస్ట్ ఎన్ని సినిమాలు ఫెయిల్ తెలుసు కదా మీకు. బట్ ఒక మార్క్ క్రియేట్ చేశారు కదా. నేను అనేది అది రాంగ్ అంటున్నా, ఇది రైట్ అంటున్నా. నాకు ఇప్పుడు ఒక స్కెడ్యూల్ ఇచ్చేయండి, సింపుల్. విక్రమ్ అనేటోడు సినిమాలు తీస్తాడు, విక్రమ్ అనేటోడు భయపడడానికి రాలేదు, విక్రమ్ అనేటోడు ఆపలేడు. నన్ను ఆపాలంటే నేనే ఆపుకోవాలా. నేను ఒక స్టార్ని క్రియేట్ చేయగలను, స్టార్ని పెట్టుకొని వితౌట్ డైరెక్ట్ మీ సినిమా తీయలేరు. గాట్ మై పాయింట్. ఐఎమ్ స్ట్రైట్లీ టెలింగ్ యూ, వితౌట్ డైరెక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్టార్, ఇఫ్ యూ హ్యావ్ ఎ మనీ, యూ కాంట్ డూ ద ఫిలిం. రైట్. సో మీరు ఒక అన్నారు కదా ఇల్లాక ఒకటి, రేపు మీకు సినిమా ఉంటుందా లేదా ఏం ఆలోచిస్తారు ఫ్యూచర్లో. బ్రదర్ నేను అదే చెప్తున్నా, నెక్స్ట్ 15 years సంబంధించిన మొత్తం గ్రౌండ్ ప్లానింగ్ నేను చేసుకున్నా. అల్టిమేట్ సినిమా కూడా రాసుకుని ఉన్నా. ఓకే, ఇప్పుడు ఈ సినిమా అటు ఇటు అయితే ఇంకో సినిమా ఏం చేయాలో కూడా తెలుసు నాకు. ఓకే ఓకే, నేను ప్రిపేర్ అయి ఉన్నా. సినిమా హిట్ అయితే ఏ సినిమా తీయాలి, సినిమా ఓకే నాకు మంచి రివ్యూస్ వస్తాయని తెలుసు, కానీ థియేటర్ సంబంధించిన రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలా, మిడ్ రేంజ్ పోతారా, అర్థమేం కదండి. ఇప్పుడు పెద్ద రేంజ్ పోవాలంటే థియేటర్స్ నుంచి కూడా వసూలు రావాలా. లేదంటే కొంత ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే కంటెంట్ బాగా తీసిండు, డైరెక్టర్ గారి దగ్గర టాలెంట్ ఉంది, రివ్యూస్ చదువుతారు, చేస్తారు, ఫోన్ కొడతారు, వీడి దగ్గర టాలెంట్ ఉందని చెప్పి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, విరూపాక్ష డైరెక్టర్ ఫస్ట్ సినిమా చెప్పండి, కార్తిక్ దండు గారు. ఫస్ట్ సినిమా చెప్పండి, గుర్తులేదు మీకు. ఇప్పుడు అదే కార్తిక్ దండు సుకుమార్ లాంటి ఒక బ్రాండ్ ఇట్లా పెడితే కార్తిక్ దండు తీస్తే అది అయింది. ఇప్పుడు అట్లాంటి బ్రాండ్ ఎవరో కూడా నా వైపు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ 15 years సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని 7 సంవత్సరాలు రాసేసుకున్నాను. ఇప్పుడు నన్ను పిలిచి ఇప్పుడు రాయమంటే అట్లా కాదు, ఆస్ట్రేలియా లేను, నీకు ఏ రేంజ్ సినిమా కావాలనే దాంట్లో ఆధారపడి ఉన్నది. అంటే బడ్జెట్ని బట్టి అంతే. ఇప్పుడు 400 కోట్ల సినిమా తీద్దామంటే నేను రెడీగా ఉన్నాను. అంటే జోక్ కాదు నేను చెప్పేది, ఏదో గాలి మాటలు కాదు, విత్ బౌండ్ స్క్రిప్ట్. నేను ఎప్పుడైనా బౌండ్ స్క్రిప్ట్తోనే మాట్లాడతా. నాకు చాలా క్లియర్ ఉంటాను నేను సినిమా విషయంలో. అట్లా తీసినా కాబట్టి ఇట్లా చూస్తున్నాం మీరు సినిమాని. ఓకే, సో అది చేయగలను. నేనేమంటున్నా అంటే నన్ను ఆపేది ఎవరైనా ఉండంటే నన్ను నేనే ఆపుకోవాలి. ఓకే, నన్ను ఎవడు ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు అనుకోవచ్చు నువ్వు నన్ను ఆపుతున్నా అనుకోవచ్చు, నన్ను ఆపేయడం కాదు, నన్ను ఆపేదాన్ని నువ్వు కూలిపోతావు.